మనమందరం రోజు వాడే ఫోన్లో ఉన్న ప్రతి యాప్, కంప్యూటర్లో ఉన్న ప్రతి ప్రోగ్రామ్ వెనుక ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచాన్ని నిర్మించేవారే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఎలా పనిచేస్తాయి? ఈ కంపెనీలన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? అంతేకాక ఈ కంపెనీలన్నీ ఏం పని చేస్తాయి అండ్ వాళ్ళ ఎంప్లాయీస్కి అంత లక్షల జీతాలు ఎలా ఇస్తున్నాయి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు ఈ సిరీస్లో మనం ఒక్కొక్కటిగా తెలుసుకోబోతున్నాం. ఈవెన్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కొంచెం కూడా లేకుండా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే అలాంటి వాళ్ళకు కూడా ఈ డౌట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ ప్రపంచం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? మనము కంప్యూటర్ లేదా మొబైల్ వాడాలనుకుంటే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని కంప్యూటర్ అర్థం చేసుకునేలా చేసే ప్రోగ్రామ్ ని సాఫ్ట్వేర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూగుల్ ఓపెన్ చేసి ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అది వెంటనే మీకు కావాల్సిన రిజల్ట్ ని ఇస్తుంది. ఆ రిజల్ట్ అనేది ఒక సాఫ్ట్వేర్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేసినప్పుడు అది కూడా ఒక సాఫ్ట్వేర్ ద్వారానే సెండ్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్లన్నింటినీ తయారు చేసి, టెస్ట్ చేసి, మేనేజ్ చేసే కంపెనీలని సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో 3 మెయిన్ స్టెప్స్ అనేవి ఉంటాయి. వాటిల్లో మొదటిది డెవలప్. కొత్త సాఫ్ట్వేర్స్ ని ప్రోగ్రామర్లు డెవలప్ చేస్తారు. సెకండ్ ఇది టెస్ట్. ఆ సాఫ్ట్వేర్ లో పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అని చూడడానికి ఈ టెస్టర్లు పనిచేస్తారు. థర్డ్ ఇది డిప్లాయ్. సాఫ్ట్వేర్ ని యూజర్లు వాడుకోవడానికి అందించే స్టెప్ ఇది. ఇలా ప్రతి కంపెనీ ఒక సమస్యను పరిష్కరించేందుకు లేదా ఒక అవసరాన్ని తీర్చేందుకు ఈ సాఫ్ట్వేర్ రంగం పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ రంగంలో ప్రధానంగా 2 రకాల కంపెనీస్ ఉంటాయి. వాటిల్లో మొదటిది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఈ కేటగిరీలో ఉన్న కంపెనీస్ తన సొంతంగా ప్రోడక్ట్ ని తయారు చేస్తారు. ఉదాహరణకి గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, నెట్ఫ్లిక్స్ లాంటివి. వీళ్ళే సొంతంగా తమ సాఫ్ట్వేర్ రెడీ చేసుకుని మనలాంటి వాళ్ళకు వాటిని అందిస్తారు. రెండవది సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఈ కేటగిరీలో ఉన్న కంపెనీస్ ఇతరుల కోసం పనిచేస్తాయి. ఉదాహరణకి ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటివి. ఈ కంపెనీస్ క్లయింట్లకు అవసరమైన ప్రాజెక్టులు, వెబ్సైట్లు, యాప్స్ లాంటివి తయారు చేయిస్తారు. అంటే ఇతరుల కోసం పనిచేసే కంపెనీలు అని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీ అనేది దాదాపు మన జీవితంలో ప్రతి క్షణానికి సంబంధం ఉన్నదిగా తయారయ్యింది. ఎందుకంటే మీరు ఫోన్లో పాట వింటున్నా, ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నా, టికెట్ బుక్ చేసుకుంటున్నా, ప్రతి దాని వెనుక ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కష్టమే ఉంటుంది. కానీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే వీళ్ళ ఆర్థిక రహస్యాలు ఏంటి? డీటెయిల్గా వీటి గురించి ముందు తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ కంపెనీస్ డబ్బులు ఎలా సంపాదిస్తాయి? మీరు రోజు వాడే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, గూగుల్ మ్యాప్స్, క్యాన్వా ఇవన్నీ ఫ్రీ యాప్సే కదా. మరి వీటన్నిటికి డబ్బులు ఎలా వస్తున్నాయి? కానీ ఇవన్నీ ఫ్రీ యాప్స్ అయితే వీళ్ళకి బిలియన్స్ లో రెవెన్యూ టర్న్ ఓవర్ ఎలా జరుగుతుందంటారు? అలాగే వీళ్ళకున్న ఎంప్లాయీస్ కి శాలరీస్, ఆఫీస్ మెయింటెనెన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి డబ్బులు ఎలా వస్తుంది? కంగారు పడకండి, అది చెప్పడానికి నేనున్నా ఇక్కడ. ఇంతకు ముందు చెప్పిన ఈ 2 మార్గాల్లోనే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ డబ్బు సంపాదిస్తుంది. ఎలాగంటే, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్ని తమ సొంత సాఫ్ట్వేర్స్ లేదా యాప్స్ ని క్రియేట్ చేస్తారని చెప్పాను కదా. వాళ్ళు క్రియేట్ చేసే ఆ యాప్స్ ని యూజర్స్ వాడతారు. దాని నుండి వీళ్ళు రెవెన్యూ సంపాదిస్తారు. వీళ్ళు ఆ యాప్ ద్వారా మనీ ఎర్న్ చేయడానికి 4 మెయిన్ వేస్ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్ యాడ్స్. ఇది గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి పెద్ద కంపెనీస్ ఫాలో అవుతాయి. ఇవే ఈ కంపెనీస్ అన్నిటికీ అడ్వర్టైజ్మెంట్ గా బిగ్గెస్ట్ ఇన్కమ్ సోర్స్. మనం యాప్స్ అన్నిటిని ఫ్రీగా వాడాలి అనుకుంటాం. కానీ ఈ కంపెనీస్ మన అటెన్షన్ ని, మన డేటాని యూజ్ చేసుకుని వాటికి సంబంధించిన యాడ్స్ ని రన్ చేస్తాయి. ఆ యాడ్ ద్వారా అడ్వర్టైజర్స్ నుంచి కంపెనీకి ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి కదా మనకి, అవి మనం చూసిన దానికి యూట్యూబ్ కి అడ్వర్టైజర్స్ పే చేస్తారు. ఆ అమౌంట్ యూట్యూబ్ కి రెవెన్యూ అవుతుంది. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, క్యాన్వా, అడోబ్ లాంటివి మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. మనం పేమెంట్ చేస్తే యాప్ యాక్సెస్ ఉంటుంది, లేదంటే సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్తుంది. లైసెన్సింగ్. మైక్రోసాఫ్ట్, విండోస్, ఆఫీస్ లాంటివి ఈ లైసెన్స్ సిస్టమ్ తోనే మనీ ఎర్న్ చేస్తాయి. మీరు కొత్త ల్యాప్టాప్ కొనుగోలు చేసినప్పుడు విండోస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అని ఉంటుంది. ఆ లైసెన్సింగ్ ద్వారా మైక్రోసాఫ్ట్ కంపెనీకి పేమెంట్ చేస్తుంది. అంటే ప్రోడక్ట్ ని లైసెన్స్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నారు. డేటా మానిటైజింగ్. ఇది ఫ్రీ యాప్స్ అన్నిటికీ మెయిన్ హిడెన్ సోర్స్. ఫ్రీగా సర్వీసెస్ ఇస్తారు, కానీ యూజర్ డేటాని, యాక్టివిటీని స్టడీ చేస్తారు. ఆ డేటా ఆధారంగా టార్గెటెడ్ యాడ్స్ మాత్రమే రన్ చేస్తారు. ఇది గూగుల్ అండ్ ఫేస్బుక్ యూజ్ చేసిన స్ట్రాంగెస్ట్ మోడల్. మరి మనం ఇంతవరకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఫ్రీ అనిపించేలా చేసి వాటి సర్వీసెస్ ద్వారా యాక్చువల్ గా మన టైం ని, ఇంట్రెస్ట్ ని అండ్ డేటాని మానిటైజ్ చేస్తున్నారు. అంటే మనీ మన పాకెట్ నుంచి కాకుండా మనం యూజ్ చేసే దాని నుంచి వాళ్ళకి వెళ్తుంది. సాధారణంగా ప్రతి సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వెనకాల ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ ఉంటుంది. ఆ మోడల్ వల్లనే కంపెనీ సర్వే అవుతుంది, గ్రో అవుతుంది, లక్షల కోట్లు సంపాదిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సర్వీస్ బేస్డ్ బిజినెస్ మోడల్స్ చూసాం. నెక్స్ట్ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ మోడల్స్ చూద్దాం. ప్రతిరోజు మనం వాడే ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీలు మన దగ్గర 1 రూపాయి కూడా తీసుకోకుండా ఎలా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా?
మనకి ఫ్రీగా కనబడే ఆ యాప్ల వెనకాలే వీళ్ళకి బిలియన్ రూపాయల వ్యాపారం దాగి ఉంది. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్, జీమెయిల్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ ని అందరికీ ఫ్రీగా ఇస్తుంది. కానీ ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏం లాభం? ఫ్రీ అనే మాట వెనుక దాగి ఉన్న బిజినెస్ బ్రెయిన్ ని మనం ఇప్పుడు చూద్దాం. వాటిల్లో మొదటి అడ్వర్టైజ్మెంట్. గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి కంపెనీలు మనం చూస్తున్న యాడ్స్ ద్వారానే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నాయి. మనం యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్, లేదా గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు కనిపించే స్పాన్సర్డ్ రిజల్ట్స్ అన్ని అడ్వర్టైజర్స్ నుంచి వస్తున్న డబ్బే. ఉదాహరణకి ఒక కంపెనీ తమ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయాలి అంటే వాళ్ళు గూగుల్ కి లాక్స్ పే చేస్తారు. ఆ యాడ్ మన స్క్రీన్ మీద కనబడితే గూగుల్ కి ఇన్కమ్, అడ్వర్టైజర్స్ కి కస్టమర్స్. ఇదే అటెన్షన్ ఎకానమీ అని చెప్పొచ్చు. సెకండ్, సబ్స్క్రిప్షన్స్. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, స్పాటిఫై, క్యాన్వా, అడోబ్ లాంటి కంపెనీలు తమ సేవలను ఉపయోగించుకోవాలంటే నెలవారీ లేదా సంవత్సరపు ఛార్జీలు వసూలు చేస్తారు. ఉదాహరణకి నెట్ఫ్లిక్స్ 199 రూపాయల ప్లాన్ ఉంటే 100 మిలియన్ మంది యూజ్ చేస్తే అది నెలకు 100 కోట్ల ఆదాయం అవుతుంది. ఇలా ప్రతి నెల వచ్చే ఈ స్థిరమైన ఆదాయం వల్లే వీళ్ళకి కంటిన్యూస్ గ్రోత్ సస్టైన్ అవుతున్నారు. థర్డ్, లైసెన్సింగ్. మైక్రోసాఫ్ట్ విండోస్ లేదా ఆఫీస్ వంటి సాఫ్ట్వేర్లు లైసెన్స్ సిస్టమ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాయి. మనం ల్యాప్టాప్ కొన్నప్పుడు దానికి వచ్చే ఇన్బుల్ట్ విండోస్ ఇన్స్టాల్ లైసెన్స్ వల్ల ఒక్కో లైసెన్స్ ఒక్కో యూజర్ కంపెనీ రెవెన్యూను పెంచుతూ ఉంటుంది. ఇంకా కొన్ని కంపెనీస్ ప్రీమియం ఫీచర్స్ లేదా అప్గ్రేడ్స్ ద్వారా మరిన్ని ఫెసిలిటీస్ అందిస్తాయి. ఉదాహరణకి క్యాన్వాలో ఫ్రీ వర్షన్ ఉంటుంది, కానీ వాటర్ మార్క్ లేకుండా డిజైన్ చేయాలంటే ప్రీమియం ప్లాన్ ఖచ్చితంగా కావాలి. అది కూడా సబ్స్క్రిప్షన్ మోడల్లోనే ఉంటుంది. ఇలా ఫ్రీ యూజర్స్ ని పెయిడ్ యూజర్స్ గా మార్చడం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ బిగ్గెస్ట్ స్ట్రాటజీ. ఇలా చూసుకుంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మనకి సేవల రూపంలో సాఫ్ట్వేర్స్ అందిస్తున్నాయి. కానీ ఆ సేవ వెనుక మన అటెన్షన్, మన యూసేజ్, మన పేమెంట్స్ ద్వారానే వీళ్ళకి డబ్బులు వస్తుంది. అంటే మనమే వాళ్ళకి ఒక ప్రోడక్ట్ లాగా మారుతున్నాం అన్నమాట. నెక్స్ట్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ డబ్బు సంపాదించే విధానం. మీరు ఎప్పుడైనా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి కంపెనీ పేర్లు విన్నారా? ఈ కంపెనీస్ అన్ని ఎలాంటి ప్రోడక్ట్ ను అమ్మవు. మనం వీటిని డైరెక్ట్ గా కూడా ఎక్కడ వాడడం లేదు. అయినా ఎందుకు వీళ్ళు సంవత్సరానికి వేలాది కోట్ల టర్న్ ఓవర్ ని క్రాస్ చేస్తున్నారు? వీళ్ళ పని ఏంటంటే నేచర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి ఫుల్ గా ఆపోజిట్. ఉదాహరణకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎలా పనిచేస్తాయంటే, ఒక అమెరికా హాస్పిటల్ కి పేషెంట్ రికార్డ్స్ ని ఆన్లైన్ లో స్టోర్ చేయాలి అని ప్రాజెక్ట్ ఉంటే, ఆ హాస్పిటల్ వాడుకోవడానికి కావాల్సిన సిస్టమ్ డిజైన్ ని చేయడానికి వాళ్ళు ఇన్ఫోసిస్ లేదా టీసీఎస్ లాంటి ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ని అప్రోచ్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక హాస్పిటల్ పేమెంట్ చేస్తుంది. సపోజ్ ఆ ప్రాజెక్ట్ వాల్యూ 5 crore అనుకోండి. ఆ అమౌంటే కంపెనీకి ఆదాయం అవుతుంది. అండ్ ఆ పని చేసిన ఎంప్లాయీస్ అందరికీ ఒక 2 crores పోయినా మిగిలిన 3 crores కంపెనీకి లాభం అవుతుంది. అంటే వీళ్ళు తమ సొంత ప్రొడక్ట్స్ ని ఎప్పుడూ డెవలప్ చేయరు, ఇతరుల కోసం పనిచేస్తారు. ఇదే వీళ్ళ ప్రధాన బిజినెస్ మోడల్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి ఇన్కమ్ రావడం 3 ప్రధాన మార్గాల్లో జరుగుతుంది. ఒకటి, ప్రాజెక్ట్ బేస్డ్ కాంట్రాక్ట్స్. క్లయింట్స్ ఒక స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ని ఇస్తే కంపెనీ టీమ్ అది డిజైన్, డెవలప్, టెస్ట్ చేసి డెలివరీ చేస్తుంది. ప్రాజెక్ట్ కంప్లీషన్ అయ్యాక ఫిక్స్డ్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇది షార్ట్ టర్మ్ ఇన్కమ్ సోర్స్ అనుకోవచ్చు. సెకండ్, టైం బేస్డ్ బిల్లింగ్. కొన్ని కంపెనీలు హవర్లీ బేసిస్ లో ఛార్జ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డెవలపర్ హవర్ కి $40 అని కాంట్రాక్ట్ చేసుకున్నాడు అనుకోండి. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక టోటల్ హవర్స్ ని మల్టిప్లై చేసి బిల్ పే చేస్తారు. థర్డ్ది, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, ఏఎంసీ అని కూడా అంటారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక కూడా సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్, అప్డేట్స్, బగ్ ఫిక్సింగ్ కోసం ఇయర్లీ కాంట్రాక్ట్ చేస్తారు. ఇది వీళ్ళకి స్టేబుల్ రిక్యూరింగ్ ఇన్కమ్ ఇస్తుంది. లైక్ టీసీఎస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ బ్యాంక్, వడాఫోన్ లాంటి క్లయింట్స్ కి సాఫ్ట్వేర్ సిస్టమ్స్, ఆటోమేషన్ టూల్స్ ని డిజైన్ చేసిస్తుంది. ఇన్ఫోసిస్ వచ్చి హెల్త్, ఇన్సూరెన్స్, అవేషన్ కంపెనీస్ కి డేటా సిస్టమ్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ ని చేస్తుంది. అండ్ విప్రో కంపెనీ వచ్చి ఐటీ సర్వీసెస్ తో పాటు కన్సల్టింగ్, క్లౌడ్ సపోర్టింగ్, సైబర్ సెక్యూరిటీస్ తో క్లయింట్ ని హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ యొక్క పని మీకు అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారనే మెయిన్ ప్లాట్ మీకు అర్థమైతే చాలు. ఈ కంపెనీస్ అంతా ప్రపంచవ్యాప్తంగా హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ ని సర్వ్ చేస్తాయి. అందుకే వీళ్ళు లక్షల మంది ఎంప్లాయీస్ ని తీసుకొని వాళ్ళ ద్వారా బిలియన్స్ ఆఫ్ టర్న్ ఓవర్ ని జనరేట్ చేస్తున్నారు. మెయిన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గ్రోత్ సీక్రెట్స్ ఏంటంటే క్లయింట్ ట్రస్ట్ ప్లస్ ఎంప్లాయీస్ స్కిల్సే. క్లయింట్ ఒక ప్రాజెక్ట్ ఇక్కడికి ఇచ్చినప్పుడు టైమ్లీ డెలివరీ, క్వాలిటీ, క్వాంటిటీ, కాస్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ మెయింటైన్ చేస్తే క్లయింట్ మళ్ళీ ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఇలా ఒక సాటిస్ఫైడ్ క్లయింట్ వల్ల ఆ క్లయింట్ వెళ్ళి ఇంకో 10 మంది క్లయింట్స్ కి రికమెండ్ చేస్తారు. ఇదే రీజన్ వల్ల ఐటీ సర్వీసెస్ సెక్టార్స్ ఇండియాలో స్ట్రాంగ్ గా డెవలప్ అయ్యాయి. మొత్తానికి చెప్పాలంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ప్రొడక్షన్ కోసం కాకుండా సొల్యూషన్స్ కోసం వర్క్ చేస్తాయి. వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్ లేదు, కానీ కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే వీళ్ళ మెయిన్ ప్లాట్. అండ్ అలాగే వాళ్ళకు ఉన్న ఇన్కమ్ సోర్స్ కూడా అదే. ఇలా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇన్నోవేషన్ తో మనీ ఎర్న్ చేస్తే, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ట్రస్ట్ తో ఎర్న్ చేస్తున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలకి మన వల్ల డబ్బు ఎలా వస్తుంది? మీరు ప్రతిరోజు గూగుల్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ప్రతి యాప్ ని వాడుతూనే ఉంటారు. ఇవి వాడడానికి మీరు ఎప్పుడు ₹1 కూడా కట్టి ఉండరు. మరి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తుంది? డేటా ఇంపార్టెన్స్.
మనం ఒక యూజర్గా యాప్ వాడుతున్నప్పుడు మన సెర్చ్ హిస్టరీ, ఇంట్రెస్ట్, లొకేషన్, బిహేవియర్ ఇవన్నీ కంపెనీస్ ట్రాక్ చేస్తాయి. ఇది వాళ్ళకి డేటా. ఈ డేటా ద్వారా వాళ్ళు యూజర్స్ ఇంట్రెస్ట్ గురించి క్లియర్ గా తెలుసుకుంటారు. ఉదాహరణకి మీరు యూట్యూబ్ లో కోడింగ్ ట్యూటోరియల్స్ చూస్తే యూట్యూబ్ ఆల్గారిథం నెక్స్ట్ టైం మళ్ళీ టెక్ రిలేటెడ్ యాడ్స్ చూపిస్తుంది. ఆ యాడ్స్ ని కంపెనీ సెల్ చేస్తుంది అడ్వర్టైజర్స్ కి. అడ్వర్టైజర్స్ పే చేస్తారు. యాడ్ రన్ అయ్యే ప్రతి 1000 మందికి వాళ్ళు ఇచ్చే పేమెంటే ఆ కంపెనీ డేటా బేస్డ్ రెవెన్యూ మోడల్. సెకండ్, అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ. ఇది ఆల్మోస్ట్ అన్ని ఫ్రీ యాప్స్ లో ఉంటుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ యాడ్స్ తోనే ఎర్న్ చేస్తాయి. ప్రతిసారి మీరు వీడియోలో యాడ్ చూస్తే లేదా క్లిక్ చేస్తే వాళ్ళకి యాడ్ నెట్వర్క్ నుండి మనీ వస్తుంది. ఉదాహరణకి 10 సెకండ్స్ స్కిపబుల్ యాడ్ కి సిపిఎం అంటే 1000 వ్యూస్ కి ఎంత మనీ ఇస్తున్నాడు అని. సపోజ్ 1000 వ్యూస్ కి 50 రూపాయలు ఉంటే వీడియోకి 10 లక్షల వ్యూస్ వచ్చినా కూడా 50,000 ప్లస్ రూపీస్ కంపెనీకి వెళ్తుంది. ఇందులో కొంత సపోజ్ 30% కంటెంట్ క్రియేటర్ కి, మిగిలిన అమౌంట్ మొత్తం కంపెనీకే. ఇది లార్జెస్ట్ రెవెన్యూ సోర్స్ అడ్వర్టైజ్మెంట్ మనీ అనేది. నెక్స్ట్ థర్డ్, సబ్స్క్రిప్షన్ మోడల్. కొన్ని కంపెనీస్ ఫ్రీ ప్లస్ ప్రీమియం మోడల్లో పనిచేస్తాయి. లైక్ స్పాటిఫై, యూట్యూబ్ ప్రీమియం, చాట్‌జిపిటి ప్లస్, నెట్ఫ్లిక్స్. ఇక్కడ ఫ్రీ యూజర్స్ యాడ్ చూస్తారు, రెవెన్యూ యాడ్స్ తో వస్తుంది. ప్రీమియం యూజర్స్ యాడ్స్ లేకుండా ఎంజాయ్ చేస్తారు, బట్ మంత్లీ అమౌంట్ కడతారు. దీంతో కంపెనీస్ కి డబుల్ బెనిఫిట్, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ రెవెన్యూ ఫ్రమ్ ప్రీమియం యూజర్స్, ఫ్రీ యూజర్స్ నుంచి యాడ్ రెవెన్యూ వస్తుంది. సో ఎలా చూసుకున్నా బెనిఫిటే కంపెనీకి. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ తమ టెక్నాలజీని వేరే కంపెనీస్ కి సేల్ చేస్తాయి. ఉదాహరణకి గూగుల్ మ్యాప్స్ ఏపీఐని థౌజండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ లో వాడతారు. ప్రతి ఏపీఐ కాల్ కి గూగుల్ చార్జ్ చేస్తుంది. లైక్ డెలివరీ యాప్స్ లో కస్టమర్ లొకేషన్ అండ్ రెస్టారెంట్ లొకేషన్ అన్నిటిని ఈ గూగుల్ మ్యాప్స్ కి లింక్ చేసి ఉంటారు. లొకేషన్ క్లిక్ చేసిన వెంటనే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అయిపోతుంది. దీన్ని B2B అంటారు. B2B అంటే బిజినెస్ టు బిజినెస్ ఇన్కమ్ సోర్స్ అని. అలాగే అడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీస్ తమ సాఫ్ట్వేర్ కి ఇయర్లీ లైసెన్స్ ఇస్తాయి. ఇది రికరింగ్ ఇన్కమ్. నెక్స్ట్ ఫిఫ్త్, క్లౌడ్ అండ్ డేటా సర్వీసెస్. ఇది టెక్ జైంట్స్ కి గోల్డ్ మైన్ లా ఉంటుంది. లైక్ అమెజాన్ AWS, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెబ్సైట్స్ అండ్ యాప్స్ రన్ అవడానికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. ప్రతి కంపెనీ యూజ్ చేస్తూనే మంత్లీ రెంట్ లా పే చేస్తున్నాయి. సో బేసికలీ యూ డోంట్ హ్యావ్ టు యూజ్ AWS డైరెక్ట్లీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ ఆర్ జొమాటో. AWS ని యూజ్ చేస్తే నెట్ఫ్లిక్స్ AWS కి పే చేస్తుంది. AWS అమెజాన్ కి రెవెన్యూ ఇస్తుంది. నెక్స్ట్ సిక్స్త్, ఎకో సిస్టమ్ లాకిన్. ఇది యాపిల్, గూగుల్ వంటి పెద్ద కంపెనీలు ఫాలో చేసే స్మార్ట్ స్ట్రాటజీ. ఉదాహరణకు మీరు ఐఫోన్ యూజ్ చేస్తుంటే ఐక్లౌడ్, యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, యాపిల్ పే ఇవన్నీ యాపిల్ ఎకో సిస్టమ్ లోనే ఉంటాయి. మీరు ఒక్కసారి యాపిల్ వరల్డ్ లో ఎంటర్ అయితే బయటికి రావడం చాలా కష్టం. ఇది వాళ్ళకు లాంగ్ టర్మ్ ఇన్కమ్ లా క్రియేట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు మన దగ్గర నుంచి డైరెక్ట్ గా డబ్బులు తీసుకోవు, కానీ మన యూసేజ్, డేటా, అటెన్షన్, సబ్స్క్రిప్షన్స్, క్లిక్స్ వీటినే డబ్బులుగా మార్చుకుంటాయి. అందుకే మనం ఫ్రీ యాప్ వాడుతున్న ఫీలింగ్ తో ఉంటాం, కానీ నిజానికి మనమే ప్రోడక్ట్ అవుతున్నాం. మన అటెన్షన్ ని సేల్ చేసి కంపెనీస్ బిలియన్స్ లో ఎర్న్ చేస్తున్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా పనిచేస్తున్నాయో చూసాం, వాళ్ళకి డబ్బులు ఎలా వస్తుందో కూడా అన్ని చూసాం. కానీ అసలైన ప్రశ్న ఇప్పుడే మొదలైంది. భవిష్యత్తులో ఈ కంపెనీస్ అన్ని ఎటు వెళ్తాయి? ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడున్న AI రంగంలో ప్రపంచం ఎటు వెళ్తుందో ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఒక 10 years తర్వాత మన ప్రపంచం ఎలా ఉంటుందో జస్ట్ ఒక చిన్న ప్రిడిక్షన్ చేద్దాం. అందులో మొదటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్. ఇక ముందు సాఫ్ట్వేర్ అంటే కోడ్ కాకుండా ఇంటెలిజెన్స్ అవుతుంది. ఎందుకంటే AI ఆల్రెడీ మెడికల్, ఎడ్యుకేషన్, బిజినెస్, డిఫెన్స్ ఇలా అన్ని రంగాల్లో అడుగు పెట్టేసింది. మనకి ఇప్పుడు సహాయం చేసే చాట్ బాక్స్, కంటెంట్ జనరేటర్ చేసే AI టూల్స్, కోడింగ్ ఆటోమేషన్ చేసే కోపైలట్స్ ఇవన్నీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ ని లైటింగ్ స్పీడ్ లో మార్చేస్తాయి. ఇక 10 years లో మాన్యువల్ కోడింగ్ ఆల్మోస్ట్ ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. డెవలపర్స్ డైరెక్ట్ గా AI అసిస్టెడ్ ప్లాట్ఫామ్స్ తో చేయగలరు. ఇది ప్రొడక్టివిటీని పెంచడం కాకుండా హ్యూమన్స్ క్రియేటివిటీని న్యూ లెవెల్ కి క్రియేట్ చేస్తుంది. సెకండ్, ఆటోమేషన్ అండ్ నో కోడ్ రెవల్యూషన్. ఇప్పటివరకు సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయడానికి డెవలపర్స్ అండ్ ఇంజనీర్స్ అవసరమయ్యారు. కానీ ఇక ముందు కోడింగే పూర్తిగా లేకుండా లేదా అతి తక్కువ కోడ్ ఉండే టూల్స్ తో నార్మల్ బిజినెస్ మ్యాన్ పర్సన్ కూడా ఒక సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ తన క్లినిక్ యొక్క యాప్ ని సొంతంగా క్రియేట్ చేయగలడు వితౌట్ లెర్నింగ్ ఎనీ కోడింగ్. దీన్ని డెమోక్రైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అని పిలుస్తారు. అంటే టెక్నాలజీని అందరికీ యాక్సెసిబుల్ గా ఇవ్వడం. దీనివల్ల చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ కూడా బిగ్ కంపెనీస్ తో పోటీ ఇవ్వగలవు. నెక్స్ట్ థర్డ్, క్లౌడ్ డామినేషన్. ఫిజికల్ సర్వర్స్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతాయి. పాతకాలంలో తమ కంపెనీసే తమ సర్వర్ని మెయింటైన్ చేసేవి, కానీ ఇప్పుడు క్లౌడ్ లోనే అన్ని రన్ అవుతున్నాయి. ప్రెజెంట్ AWS, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ ఇవి ప్రపంచాన్ని మొత్తం కంట్రోల్ చేస్తున్నాయి. కానీ ఇక ముందు క్లౌడ్ కంప్యూటింగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. డేటా సెంటర్స్ శాటిలైట్స్ తో కనెక్ట్ అయ్యి హెచ్ కంప్యూటింగ్ తో లైట్నింగ్ ఫాస్ట్ యాప్స్ క్రియేట్ అవుతాయి. అంటే యాప్ ఓపెన్ చేసిన మూమెంట్ లో రెస్పాన్స్ ఇన్స్టెన్స్ గా ఉంటుంది.
నెక్స్ట్ ఫోర్త్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అనేది అత్యంత విలువైన రక్షణగా మారబోతుంది. డేటా అనే వర్డ్ ఫ్యూచర్ లో గోల్డ్ గా మారబోతుంది. అందుకే ఆ డేటాను రక్షించడానికి అందరికీ అత్యంత ముఖ్యమైన పనిగా అవుతుంది. సైబర్ అటాక్స్, డేటా థెఫ్ట్ ఇవి కంపెనీస్ కి పెద్ద ఛాలెంజెస్ అవుతాయి. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫ్యూచర్ లో సైబర్ డిఫెన్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఒక చిన్న సెక్యూరిటీ మిస్టేక్ వల్ల కంపెనీని బిలియన్స్ లో లాస్ చేయవచ్చు. అందుకే ఎథికల్ హ్యాకింగ్, ఎన్క్రిప్షన్, ఏఐ బేస్డ్ సెక్యూరిటీ ఇవన్నీ బూమింగ్ ఫీల్డ్స్ గా అవబోతున్నాయి ఫ్యూచర్ లో. నెక్స్ట్ ఫిఫ్త్ వర్చువల్ రియాలిటీ అండ్ మెటావర్స్ ఇంటిగ్రేషన్. ఇక సాఫ్ట్వేర్ ఫ్యూచర్ లో ప్యూర్లీ స్క్రీన్ మీద ఉండదు. మనం ఫిజికల్ గా వర్చువల్ వరల్డ్ లో ఉంటాం. మీటింగ్స్, షాపింగ్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ ఇలా అన్ని మెటావర్స్ లో జరుగుతాయి. అంటే మీరు ఆఫీస్ కి వెళ్లకుండా వర్చువల్ స్పేస్ లోనే కొలీగ్స్ తో కలుస్తారు. ఇది సాఫ్ట్వేర్ వరల్డ్ లోనే న్యూ డిజిటల్ సివిలైజేషన్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ 6 హ్యూమన్ ప్లస్ మిషన్ కొలాబరేషన్ ఎరా. ఇక ఫ్యూచర్ లో హ్యూమన్స్ ప్లస్ ఏఐ టుగెదర్ వర్క్ చేస్తారు. ఏఐ రిపీటెడ్ టాస్క్ ని హ్యాండిల్ చేస్తుంది. హ్యూమన్ క్రియేటివిటీ అండ్ ఎమోషన్ తో డిసిజన్స్ తీసుకుంటారు. ఇది రీప్లేస్మెంట్ కాదని నా ఫీలింగ్. దీన్ని ఎన్హాన్స్మెంట్ అనొచ్చు. ఫ్యూచర్ లో జాబ్ లెస్ కంటే జాబ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. డెవలపర్స్ ఏఐ ట్రైనర్స్ కావచ్చు, టెస్టర్స్ ఆటోమేషన్ అనలిస్ట్ కావచ్చు, రైటర్స్ ఏఐ కంటెంట్ క్రియేటర్స్ గా మారుతారు. 7th గ్లోబల్ ఇంపాక్ట్ అండ్ సస్టైనబిలిటీ. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫ్యూచర్ లో సస్టైనబిలిటీ మీద ఫోకస్ చేస్తాయి. ఎనర్జీ ఎఫిషియెంట్ డేటా సెంటర్స్, ఎకో ఫ్రెండ్లీ సర్వీసెస్, గ్రీన్ కోడింగ్ ఇవి నెక్స్ట్ ఫ్యూచర్ లో బిగ్ మిషన్స్ గా అవబోతున్నాయి. అంతేకాకుండా డెవలపింగ్ కంట్రీస్ లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డిజిటలైజ్ చేస్తాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ యాక్చువల్ వరల్డ్ ని యూనిటీ చేస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫ్యూచర్ లో భారీ మార్పుకి తయారవుతున్నాయి. నెక్స్ట్ 10 years లో మనం చూసేది ఏఐ ప్లస్ క్రియేటివిటీ ప్లస్ హ్యూమన్ ఎమోషన్ కలిసిన కొత్త ప్రపంచంతో నిండి ఉంటుంది. మనమంతా యూజర్స్ గా కాకుండా ఫ్యూచర్ లో క్రియేటర్స్ గా మారుతాం. నా ప్రెడిక్షన్స్ లో ఎంతవరకు నిజం అవ్వచ్చో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వెంటనే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీద నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ చేయాలో కూడా సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.